హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి నిన్నటి జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చారండి. ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక ఈ కొత్త పెన్షన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలని తెలియజేస్తాను. అలాగే మనకు ఒకే రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు ఇస్తారా ఎవరా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. మనకు సీఎం గారితో చెప్పడం జరిగింది. రేషన్ కార్డుపై 2 పెన్షన్ల విషయాన్ని పరిశీలిస్తామని ఆయన గతంలో చెప్పారు. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అంశంపై చర్చ అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే 50 ఏళ్ల పెన్షన్కు అవకాశం ఇచ్చారా లేదా, ఇప్పటికీ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా, గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఏం చెప్తున్నారు, పెన్షన్ల కోసం వెళ్తే రేషన్ కార్డుల కోసం వెళ్తే ఏం చెప్తున్నారు అనే విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలియజేస్తాను. పెన్షన్ అనేది 1 నెల 2 రోజులు వచ్చిపోయేది కాదు, జీవితాంతం వస్తుంది. కాబట్టి పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్స్పిరేషన్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఎంత కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 11 నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఇదే కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా ఆయన గతంలో చెప్పడం జరిగిందండి. 50 ఏళ్ల పెన్షన్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే, ఈ యొక్క పథకాల గురించి ఈ అప్డేట్ ఇచ్చారు. ఏంటి మనకు పెన్షన్ అప్లికేషన్ వీడియోలో ఏంటో, లేదా గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఏం చెప్తున్నారని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అయితే నిలబెట్టుకున్నారు. ఆయన తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే 50 సంవత్సరాలు నిండిన వారైతే మనకు కేవలం బీసీ కులాలకు సంబంధించిన వాళ్లకు మాత్రమే 50 ఏళ్ల పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారు వారందరూ కూడా బీసీ కులాల వాళ్ళకు సంబంధించి అయితే తప్పకుండా మీరు మీ యొక్క ఆధార్ కార్డులో ప్రైస్ అనేది 50 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ దరఖాస్తు ఏ పత్రాలు ఏమేమి కావాలని చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి తప్పకుండా 50 సంవత్సరాల పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అలాగే అప్డేట్ హిస్టరీ కలిగి ఉండాలి, అలాగే క్యాస్ట్ అండ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, 6 నెలల కరెంటు బిల్లు అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఉంటేనే మీ యొక్క కొత్త అప్లికేషన్కు 50 ఏళ్ల పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హతను సాధించినట్లు. ఇక ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఇక అంతేకాకుండా 50 ఏళ్ల పెన్షన్ కాకుండా వృద్ధాప్య పెన్షన్ కానీ, ఇతనితో పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారికి కూడా ముఖ్యంగా ఈ 3 కేటగిరీల్లో కనిపిస్తున్న చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇక వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పకుండా వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అప్డేట్ హిస్టరీ ఉండాలి, అలాగే కరెంటు బిల్లు ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేకపోయినా కూడా మీరు తీసుకోవచ్చుకోండి. ఏ టైంలో సర్టిఫికేట్ అడుగుతారో మనం చెప్పలేం. కాబట్టి మీరు సర్టిఫికేట్లు అన్ని జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. ఇక దీంతో పాటుగా మనకు ఆధార్ కార్డులో 60 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. 60 సంవత్సరాలకే మనకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. ఇక వితంతు పెన్షన్ అయితే మీరు వితంతు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే వితంతు పెన్షన్ మాత్రం ప్రతి నెలా కూడా ఇస్తారు. కొత్త పెన్షన్లు మిగిలిన వాళ్ళకైతే అవకాశం లేదు. కానీ ఒక విధానం చూపించండి మాత్రం, ఎందుకంటే భర్త చనిపోయి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు, వితంతు మహిళలకు అందరికీ కూడా ప్రతి నెల కూడా పెన్షన్ మంజూరు చేయాలి, కొత్త పెన్షన్ ఇవ్వాలని కూడా ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు అధికారులకు. కాబట్టి ఒక వితంతు మహిళకు మాత్రం ప్రతి నెల పెన్షన్ వస్తుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు, అలాగే అప్డేట్ హిస్టరీ ఉండాలి.
భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే మరణ ధృవీకరణ పత్రం ఉండాలి, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, కరెంటు బిల్లు ఉండాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట. మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఈ వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకు వికలాంగుల పెన్షన్ కూడా సేమ్ అండ్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు వికలాంగులకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ ఉండాలి. సదరన్ సర్టిఫికేట్లో కూడా 40% పైన ఉండాలి. ఉంటేనే మనకు వికలాంగులతో ఉన్నట్లు మీకు పెన్షన్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. సదరం ఐడి ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, కరెంటు బిల్లు అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఇక ప్రభుత్వం చెప్పినట్టుగానే లబ్ధిదారులు ఏంటంటే మనకు గ్రామ వార్డు సచివాలయాలకైతే వెళుతూ ఉన్నారు పెన్షన్ అప్లై చేసుకోవడానికి. అలాగే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, నేను సచివాలయానికి వెళ్ళగానే మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు అంటున్నారని చెప్తున్నారనమాట. మనకు ఈ నిన్నటి నుంచి సర్వర్ ఓపెన్ అయిందని అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల సర్వర్ అనేది ఓపెన్ కాలేదు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో సర్వర్ అనేది క్లియర్ అయ్యి మన సీఎం గారు నిన్నటి రోజున చర్చించడం జరిగింది. కేబినెట్ మీటింగ్లో ఇక ఆయన ఆదేశాల మేరకు సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అప్పుడు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా పెన్షన్ అనేది అందుబాటులోకి రాలేదు. మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారన్నమాట. గ్రామ వార్డు సచివాలయం అధికారులు ఇంకా దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు ఇస్తారని చాలా మంది అడిగారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని తెచ్చారు. కానీ మనకు ఇంకా కూడా ఆల్రెడీ 1 నిమిషం ఇస్తున్నారు కదా. మీరు చెప్తున్నారు ఒక రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు ఇస్తారని అనుకోవచ్చు. ఒకే రేషన్ కార్డు మీద 2 పెన్షన్లు ఉంటే ఒకళ్ళు వికలాంగుల పెన్షన్, ఒక వితంతు పెన్షన్, లేకపోతే ఒక వికలాంగుల పెన్షన్, ఒక వృద్ధాప్యం పెన్షన్, ఈ విధంగా ఇస్తున్నారు. 2 వికలాంగులు ఉన్న వికలాంగులకు ఇస్తారు పెన్షన్ అనేది. కానీ ఇక్కడ ఏంటంటే వృద్ధాప్యం పెన్షన్ ఇస్తున్నారని చాలా మంది చాలా కాలం నుంచి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఒకే కార్డు మీద 2 పెన్షన్లు పరిశీలనలో ఉంది. కాబట్టి త్వరలోనే దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడా అప్డేట్ రావడం జరిగింది. ఈ వీడియో పట్ల ఇలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.